నమస్తే అన్న అందరికి. నేను మీ వ్లాగ్సింగ్ విలేజ్ కుర్రోడిని. ఈరోజు మీకు ఫ్లాష్ మ్యాన్ తాడి చెట్టుని చూపిపోతున్నా. ఇంద్రాయుడు ఫ్లాష్ మ్యాన్ తాడి చెట్టు అంటున్నాడు, దానికి కూడా ఫ్లాష్ మ్యాన్ మాదిరి గాళ్ళకి ఎగరది పవర్స్ ఉంటాయి అనుకుంటున్నారా? కాదన్నా, అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. దానికి కూడా మన ఫ్లాష్ మ్యాన్ లాగా తొందర ఎక్కువ అన్న. ఇంద్రాయుడు తొందర ఎక్కువ అంటున్నాడు అనుకుంటున్నారా? అదే అన్న, సీజన్లో కాయలు కాసేసింది. ఈ సీజన్లో నాకు తెలిసి ఇదే ఫస్ట్ తాడి చెట్టు అనుకుంటా అన్న కాయలు వేయడం. అసలు విషయం ఏంటంటే, మా ఫ్రెండ్ అటు పోయినప్పుడు ఒక తాడి చెట్టుని చూశాడంట. మావా, నీకు ఫ్లాష్ మ్యాన్ తాడి చెట్టుని చూపిస్తారా అని చెప్పి తాటికాయలు తీసుకోబోతున్నాడు. సరే తాటికాయలు పోవాలి కదా అని చెప్పి చేలో పోయి పెద్ద గెడకర దాన్ని కొట్టుకొని తాటికాయలకి అని చెప్పి పోతా ఉన్న బండి మీద. నేను మా ఫ్రెండ్ మా అన్న కలిసి మొత్తం ముగ్గురు పోతా ఉన్నాం. మా ఫ్రెండ్ని దారి చూపిరా అంటే వాడు దారి చెప్పలా. మామూలు దారి చూపిలంటే ఫ్లాష్ మ్యాన్ తట్టినట్టు తట్టిపడతాను అంటే స్ట్రైట్ పోయి లెఫ్ట్ తిప్పరా అన్నాడు. ఆ అన్న తొందరగా లెఫ్ట్ తిప్పేశాడు. అలా ముందుకు పోతా ఉంటే పెద్ద గుంట వచ్చింది చూసారా. ఆ గుంట దాన్ని ఎక్కిలేమన్నా అంటే, రే నేను ఎక్కిస్తారా, నా గురించి మీకు తెలియదు అని చెప్పి ఎక్కించాడు. చీర ఎక్కించి కింద పడ నా పదాన్ని సెన్సార్ కట్లు వేసుకున్నాగానే. తర్వాత అసలు విషయం ఏంటంటే, అదిగో నేను చెప్తున్నా ఫ్లాష్ మ్యాన్ తాడి చెట్టుని అదిగో అన్న చూపిస్తున్నాడు చూసారా, అదే ఫ్లాష్ మ్యాన్ తాడి చెట్టు. దానికి అడిగి తాటికాయలు పోయాలి. ఇప్పుడు మేము మొత్తం సిద్ధమైపోతున్నాం తాటికాయలకు వద్దామని చెప్పి. మా అన్న మటుకు యోధుడి మాదిరి ముందు పోతా ఉండు. నేనేమో ఇంకా కండవాయి అన్నీ తలకు కట్టేసుకొని గడకారులు చక్కగా నించోబెట్టి తాటికాయలు కోవడానికి సిద్ధమైపోయా. మా వాడేమో రారా హెల్ప్ చేయరా అంటే, నేను హెల్ప్ చేయను రా మామ, ఫ్లాష్ మ్యాన్ తాడి చెట్టది, దాని జోలికి బాగుంది, నేను తట్టిపడదాం కదా అది అంటున్నాడు. సరే అని చెప్పి మొత్తానికి నేనే రంగంలో దిగే తాటికాయలు వద్దామని చెప్పి మా అన్నని హెల్ప్ చేయన్నా అంటే, అన్న హెల్ప్ చేయట్లా. ఆ అన్న చూడండి డైరెక్షన్ చెప్తుంటాడు, అట్ట పోయి వీరా ఇట్ట పోయి వీరా అని చెప్తా ఉన్నాడు. సరే ఇంక చేసేదేముందిలే అని చెప్పి నేను మొత్తానికి పోతా ఉన్నా. మా అన్న ఏమో వీడియోస్ కోసం అని చెప్పి ఫొటోస్ తీస్తూ ఉన్నాడు. చూడండి, అదే ఫ్లాష్ మ్యాన్ తాడి చెట్టు. సీజన్లో కాయలు కాసింది. దీనికి నా తెలిసి ఖచ్చితంగా ఫ్లాష్ మ్యాన్ దెబ్బలు పడిపోయింది, అందుకనే తొందరగా కాయలు కాసేసింది. సరే అని చెప్పి నేను కాయలు కోస్తుంటే ఒక కాయ వచ్చి నా పైన పడిపోయింది. నేను కింద పడబోయా, ఎట్టో జస్ట్ మిస్ తప్పించుకున్నా. జరుంటే చచ్చిపోయిండి. మొత్తానికైతే అయిపోయింది. కాయలు కోసి పెట్టుంటే మా అన్న కత్తి తెచ్చి అంతవరకు ఆగలేకపోయాడు. ఆ తాడి దెబ్బతోటే కాయలు కోసేస్తావా పక్కన డైరెక్షన్ చెప్తా ఉన్నాడు. చూడండి ఎట కోసి పడిన అవుతున్నాడు మనిషి. సప్ప బాగా అనుభవం ఉన్నట్టున్న మనిషికి. జమ్మని జుర్రేస్తున్నాడు. బౌత్ వచ్చాను కూడా చెప్తున్నాడు. చూడండి మీ క్లోజప్ వీలో చూపిస్తున్నాడు మా కెమెరామ్యాన్. అది చూడండి ఫ్రెండ్స్, తాటికైనా అలా కోయాలి, కత్తితో కోయకూడదు. కత్తులన్నీ వేస్ట్ అన్న ఆయన ముందా. అట్టు పోయింది కాయలు మీరు కూడా కోసి పడదేంగండి స్వామి. జుర్రు అవతలేస్తాడు దీన్ని కూడా. 2 కాయలు సరిసవతలేసాడు నేను ఒక గెల కోసలకే. మొత్తానికైతే తాటికాయలు కోసేసి మొత్తం అది ఇక్కడ పోగేసి పెట్టున్నాం. మా అన్నమాట గట్టోత్ గజుడు స్టైల్లో కూర్చున్నాడు. ఇంకా ఎండ్రా తాటికాయలు అంటున్నాడు, లాగే వదిలేస్తున్నాడు. నేను మొత్తం కోయిన అయిపోయింది. ఇంకా గెడకర్రను కింద తీసి అనుకుంటే కొడవలు కూడా తీస్తున్నా. దాంతో నా అదిగో అవపడుతుంది కదా, దాంతో కాయలు కోసుకుంటాం మేము. చూసారు ఎట్టుందో సరిసవతలేస్తున్నాడు ఆ మనిషి మటుక. ఇప్పుడు కొట్టేది మటుకు చాలా ముదిరికాయ అన్న, సీజన్లెస్ కాయలు కదా, అందుకే చాలా ముదిరిపోయినాయి మన కాయలు మటుకు. చూడండి కత్తితో కొడుతున్నా బొక్కలు పడట్లేదు అసలు. మేమైతే ఎంత ముదిరిపోతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. మా అన్న ఇంకో కాయరా అన్నాడు, ఆ కాయ ఇస్తున్నా. అదే నేను. మా వాడు చూడండి తులిపినాయలు. ఫ్లాష్ మ్యాన్ ఈడే ఆ తాడి చెట్టుని చూసింది చూసారా. ఐస్ నాకు తెలిసిదే ఈ సీజన్లో ఫస్ట్ తాడి చెట్టు అయి ఉంటుంది. మా అన్న మటుకు మంచి లేతకాయ కొట్టాడు. ఇది అయితే చాలా లేతకాయ, దీన్ని తినడానికి కూడా వీలవదు. నన్ను ఇంకో కాయ అడిగాడు. ఆ కాయ ఇది మటుకు సరైన లేతకాయ. దీన్ని ఎవడు తింటాడు కానీ పండగ చేసుకుంటాడు. అది తినేది నేనే అనుకోండి, అది వేరే విషయం. జుర్రు వదిలేస్తాను. మా అన్న వేరే కాయలు కొడుతుండవు చూసారా. మొత్తానికైతే తాటికాయలు కోయడం అయిపోయిందన్న. మేము తాటికాయలతో బండి చేద్దామని ప్రిపేర్ అయ్యాము. నేనే గడకడలతో పంగాలకర్ర చెక్తున్నా. ఆ పంగాలకర్రతోటే కదా తాటికాయల బండి నడిపిస్తారు. మీకు గుర్తుందా తాటికాయల బండి ఎట్ట చేస్తారని? చిన్నప్పుడు డ్రర్ అని చెప్పి తిప్పుతూ ఉండేవాళ్ళం పిల్లకాయలప్పుడు. మా అన్నకి ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు చూసారా, ఫేస్ చూసారా. మనిషి కొంచెం ఎమోషనల్గా అయ్యాడు. మొత్తానికి మేము తాటికాయల బండి చేసాం. ఇదే ఆ తాటికాయల బండి. తిప్పడానికి చూసాం కానీ కుదరలేదు, అంతా మాగాని కాబట్టి గట్లుగా ఉండింది. మంచి వీడియోస్ రావని చెప్పి మొత్తానికైతే ఇంటి లోపల పెట్రోల్ అయిపోయింది బండిలో. ఇంకా నెట్టుకుంటా పోతున్నాం. మా వాడిని వచ్చి నెట్టరా అంటే, నేను నెట్టలేనులే పోరా మా అలసిపోయి నెట్టి అంటున్నాడు. నేను మా అన్న ఇంకెట్టొక్కట కష్టపడి నడుచుకుంటా ఇంటికి పోదాం అని చెప్పి ప్రిపేర్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ సీ యూ, గుడ్ బాయ్.